చేయడం జరుగుతుంది. మా సిబ్బంది ఎవరు కూడా ఈ యొక్క అనుమతులు ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళ వెనకాలండి. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఆటో డ్రైవర్లు వాహనదారులకు పోలీసులు అవగాహన కల్పించారు. సిఐ హజారత్తయ్య మాట్లాడుతూ ప్రయాణికుల ప్రాణభద్రతే ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లైసెన్స్, బీమా, యూనిఫామ్ వంటి నియమాలు అనుసరించాలన్నారు. నిబంధనలు పాటించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆటో డ్రైవర్ల వెనుక కుటుంబాలు ఉన్నాయని గుర్తించుని బాధ్యతగా వాహనాలు నడపాలన్నారు. సో దానికి మీరు కోఆపరేట్ చేయాలి. అంటే మా డిపార్ట్మెంట్ అయినా మీరైనా సొసైటీలో అయినా 90% చట్టాన్ని గౌరవించి చట్టాన్ని లోబడే ఉంటారు. ఎవరో కొంతమంది వాళ్ళు చట్టాన్ని వైలేట్ చేసి విచ్చలవిడితనంగా చేసేటువంటి సమస్యలకి అందరికీ ఆ చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. అది రాకూడదు కాబట్టి మా విధి మనం చేయాలి. చెప్తున్నాం కదా, మీకు మంచిగా ఉన్నంతసేపు మీరు ఏ విధంగా చెప్పిన విధంగా పాటించేసేపు మీతో మేము చాలా గౌరవం ఉంటుందని మీ అందరూ చెడ్డపేరే. ఒక ఆటోలో 15 మందిని ఎక్కించి ఏదైనా జరగని ప్రమాదం జరిగితే ఎన్ని కేసులు రాశాను, నేను ఎంత ఎన్ఫోర్స్మెంట్ చేశాను, ఎంతమంది మీద ఫైన్, ఇప్పుడు మీకు పెట్టిన మీటింగ్ లాంటి ఎన్ని మీటింగ్లు పెట్టి ప్రజలకు ఆటో వాళ్ళకి అవగాహన కలిగించాను. ఇవన్నీ నేను నా విధి నిర్వహణ కరెక్ట్ చేశాను లేదంటే నాకు ఇది ఒక బాధ్యత. మిమ్మల్ని అందరూ తెలుసుకొని ఎందుకు కూర్చొని పెట్టుకున్నంటే మీరు బిజీ నేను బిజీ, కానీ ఇది కూడా నా విధి నిర్వహణలో ఒక భాగం. సో ఎవరైతే 10 మంది వైలేట్ చేసి విచ్చలవిడితనంగా తిరుగుతూ ఉంటారో వాళ్ళని కంట్రోల్ చేయాలంటే నేను కేసులు రాయాల్సింది. అంతే కదా, మరి భయం రావాలంటే